మామూలు ఇల్లుంటే ఒకటో రెండో డబ్బున్న కుటుంబాలు ఉంటాయి. ఆ ఇంటితో తెలియని ఏదో ఎమోషన్కి కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇది ప్రతి ఊర్లోనూ ప్రతి కుర్రాడి జీవితంలోనూ జరుగుతూ ఉంటుంది. ఈరోజు సుబ్బుగారితో ఎలా అయినా నా లవ్ మ్యాటర్ చెప్పేయాలి. సునందని మర్చిపోలేకపోతున్నాను రా. నీకు లవర్ ఉందా? బావగాడు కూడా మార్గదర్శనం చేరాడు. ఓ క్రీమ్ బిస్కెట్ కొనుక్కున్నాడు. నీ చేపల పులుసు ఆగు, పైసగా కావాలన్నాగా పైసగా. ఫుల్ టైం కట్లు కడుతుంటాను, పార్ట్ టైం ఫ్లాట్లు కడుతుంటాను. నేను క్షమించిన విషయాలు రెండే రెండు రే. ఒకటి, నా చెరువులో చేప జోలికి వచ్చిన. రెండు, నా ఇంట్లో పాప జోలికి వచ్చిన. మనిషిగా పుట్టినందుకు అవసరమైతే ప్రపంచంతోనే పోరాడాలి. ఈ ప్రపంచంలో ఎవరి సిగ్నేచర్ వాడికి ఉండాలి రాజా. ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే అభిమానం సంపాదించుకుంటాను. నువ్వు చేసిన పని ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ నువ్వు ఫెయిల్ అవ్వలేదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మృత్యుంజయ నాయుడికి తెలియకూడదు. మరి ఫార్మేట్ ఆడుతూనే పోవాలరా. ఏంటి రాజా అలా చూస్తున్నారు? కొత్తగా ఉండాలి కదా. తప్పు చేస్తే అది తెలిసి చేస్తే వాడు దేవుడైనా వదిలిపెట్టను. సింహం 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 దూకే రంగం. ఇండియన్ సింహం దూకే రంగం. అడ్డమైనవి తినే నక్కని కాదు, ఆకలేసినప్పుడే వేటాడే సింహాన్ని. ఇప్పుడు పిచ్చాకల మీద ఉన్నాను. ఏది దొరికినా వేటాడాలనే కసి మీద ఉన్నాను.